దేనివల్ల ఇలా మారుతున్నారు? సినిమాల ప్రభావం వల్ల? లేకపోతే తల్లిదండ్రులు చూపించే గారాబం వల్ల? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఏపీలో అయితే 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ గూడా స్టార్ట్ అయిపోయినాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీలో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మీకేం వచ్చో అన్న దాని మీద ఆధారపడండి తప్పితే, ముందోడికి ఏమొచ్చు, పక్కనోడు ఏం రాస్తున్నాడు, ఎనకాలోడు ఏం చూపిస్తున్నాడు అని కాదు. మీకేదొస్తే అది రాయండి. మార్కుల సంగతి తర్వాత. ఈ పైన ఇమేజ్ చూస్తున్నారు గదా! దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటర్. పట్టుకుంటే వదిలేస్తా బుక్లెట్. నీ అవ్వ తగ్గేదేలే. అసలా మీరు గురువుకు మర్యాద ఇస్తున్నారా? సినిమాలో డైలాగు స్కూల్ గోడ మీద ఎందుకుంది? ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నాననేది మీకు డౌట్ రావచ్చు. బట్ ఈ జనరేషన్ ఇలా తయారవ్వడం చూసి నాకే విరక్తి కలిగి మరీ బ్రింగ్ సమ్ అవేర్‌నెస్ టు ది స్టూడెంట్స్ ఆఫ్ 10థ్ ఆర్ అబౌవ్ 10థ్. స్కూల్‌ని స్కూల్ లాగా చూడండి. గివ్ రెస్పెక్ట్ టు ఎవ్రీవన్. సో, ఒక హెడ్ మాస్టర్ స్కూల్ పిల్లలు ముందు పడుకొని క్షమాపణ అడుగుతున్నాడు. అసలు మా టైంలో ఎట్లా ఉండేదో తెలుసా? ఒక టీచర్ గాని, ఒక లెక్చరర్ గాని అంత దూరంలో ఉన్నారు అంటే మేము ఇటు నుంచి ఇటు పారిపోయేవాళ్ళం. పారిపోకపోయినా వి గివ్ సమ్ రెస్పెక్ట్ టు ద టీచర్స్ ఆర్ లెక్చరర్స్. బట్ రీసెంట్ డేస్‌లో స్టూడెంట్స్‌ని కొడుతుంటే నువ్వెవడ్రా కొట్టడానికని మీదకెళ్ళిన సందర్భాలున్నాయి. అలాగే ఇంకో ఇన్సిడెంట్‌లో ఒక ఇంగ్లీష్ టీచర్ ఆయన పెత్తంతో ఆయనే కొట్టుకొని, మిమ్మల్ని ఎట్లా మార్చాలో తెలియట్లేదురా నాకు అని చెప్పి ఫీల్ అవుతున్నాడు. అసలు దేనివల్ల ఇలా మారుతున్నారు? సినిమాల ప్రభావం వల్ల? లేకపోతే తల్లిదండ్రులు చూపించే గారాబం వల్ల?